గాయములల్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములల్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు భరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖ భరితుడాయెను. వ్యాధిగ్రస్తుడా వ్యాకులముందె వీక్షించి త్రిప్పిరి ముఖము. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందె వీక్షించి త్రిప్పిరి ముఖము. గాయములల్ కొరకై రోగములను మా దుఃఖములను వలకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను వలకై తానే భరించే. ఉత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమను మనకై. ఉత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమను మనకై. గాయములల్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములల్ క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములల్ పాపము కపటము లేదు ప్రభునందు మౌనము అయిచె మనకై. పాపము కపటము లేదు ప్రభునందు ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయములల్ కొరకై క్రీస్తు ప్రేమను మరువజాల
మనలా క్రీస్తు ప్రేమ మరువాజాలము ఎంతో ప్రేమించి మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే యాబులన్ యాబులన్ కొరకై యాబులన్ కొరకై పొందేరు క్రీస్తు ప్రభు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. పదకొండవ వచనం నుండి మార్చి చదువుతాం. రోమా 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించేయడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనుకులోని మీ శరీరములు కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. మీరు శరీరానుసారంగా ప్రవర్తించేడలా చావవలసిన వారైందరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపినలా జీవించేదరు. లేలుగా మనము మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరిచుచ్చు కనిపెట్టుచున్నది. సృష్టి యావత్ ఇదివరకు ఏకగ్రీవంగా మొలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏలేనుగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచిన దాని కొరకు ఎవరు నిరీక్షించును? అటువంటి ఆత్మయం మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలేనుగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపం చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుకదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులను లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. అందుని గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవండి రూఢిగా నమ్ముచున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం.
ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ ప్రజలుగా నిన్ను గురించి నేను ఆరాధించుటకై, నీ ఆశ్చర్య కార్యముల గురించి నామమును కూడా అతిశయించి నీ ప్రభావం గురించి మేము ఎరిగిన దాన్ని బట్టి నిన్ను సమాజంలో ప్రజలందరి ఎదుట ఆరాధించటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బలను మేము సమీపిస్తూ ఉంటుండగా మా ఆరాధనలు స్వీకరించి దాని మీద ఆశీనుడై మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీరు ధరించుకోవలసినవి ధరించుకొని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి నీకు సమీపస్తులమయ్యే కొలది నీ వెలుగులో మా యొక్క రహస్య పాపలు కనబడగా వాటిని శుద్ధీకరణ పొంది నీ మహిమను నీ సమీపించే కొలది నీ వెలుగును, నీ మహిమను, నీ ప్రభావమును మేము కూడా నీ ద్వారా పొంది ఆ వెలుగు లోకానికి చూపించుటకై నీ వచ్చే వరకు నీ మరణమును ప్రచురించు, నీ వలె జీవించు, నిన్ను లోకమునకు చూపించు. భూమి మీద నీవు మాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచి నీ వద్దకు వచ్చిన నిమిత్తమై పరిశుద్ధమైన బలలో వివేచనతో, ప్రభువు శరీరమని వివేచనతో యోగ్యంగా పాల్పంచుకున్నట్టుకు నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించి సంధించి సరిచేయండి. ఏ బైబిల్ జ్ఞానము కానీ మానవ సముద్రమైన సంగతులు కానీ మా మధ్యకి రాకుండా వాటిని ఆఫ్ చేయండి. కేవలం మా కొరకు సిద్ధపరిచిన పరలోక వర్తమానంతో మమ్మల్ని నింపి పోషించి ఆదరించి ధైర్యపరిచి తృప్తిపరిచి స్వస్థపరిచి ఆత్మ సంబంధించిన ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా మా అక్కర్లు తీర్చి నీ మహిమ కొరకే జీవించు, నీతో సదాకాలం నిమిత్తమే నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా నడిపించు. నీ వైపే చూస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క మరణమును ప్రచురించు నిమిత్తమై ప్రభు యొక్క బలలో పాల్పంచుకొనిచున్న మనకు దేవుడు ఎల్లప్పుడూ ఇచ్చిన ఈ కట్టడేమంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి. కాబట్టి ప్రభు బల యొక్క ప్రశస్తమైన ఉద్దేశం ఏమంటే, ప్రాముఖ్యమైనది ఎల్లవేళలా ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సందర్భాలు వేరైనవి. వాటిలో కూడా ప్రభు బలకు సంబంధించిన సంగతులు ఉండినా ఖచ్చితంగా ప్రభు బల ఎదుగు వచ్చినప్పుడు మాత్రము ఆ ప్రభు యొక్క శరీరము రక్తము యొక్క వివేచనలో ప్రభువునే జ్ఞాపకం చేసుకొని ప్రభు వలె మార్పు చెందవలసిన నీవు నేను కూడా ఏ ఏ చోట్ల తప్పిపోతున్నావు, ఏ ఏ చోట్ల ముందుకెళ్ళిపోతున్నావు, ఈ సంగతుల విషయంలో ప్రభు వలెనే ఉండుటకే తీర్మానము కలిగి ప్రభు బలలో పాల్పంచుకుని బద్దులమే. మరలా ఈ క్రమంలో నీకు నీవుగా నాకు నేనుగా చేసుకున్నది ఏమి లేదు. అంటే ప్రభు వల్లే జీవించట్లేదు అనుకోండి, ఏదైనా కోణంలో ఏదైనా పరిస్థితి వేరేగా వచ్చింది, వ్యతిరేక్తంగా ప్రభు వల్లే మాట్లాడలేకపోతున్నాం, ప్రభు వల్లే ఆలోచించలేకపోతున్నాం, ప్రభు వల్లే జీవించలేకపోతున్నప్పుడు మనకు మనంగా ఏం చేయలేం, మనకు మనంగా స్వాధీనపరచుకోలేం, కంట్రోల్ చేసుకోలేం, మనకు మనంగా ఆ పరిస్థితి మీద విజయం పొందలేం. అది ప్రభు ఎరుగును, మనం ఎరగవలెను. అందుకే ఆయన అంటాడు పౌలు కొరింథీ పత్రికలో పలుమార్లు, ఇవి కూడా మీకు తెలియదా, మీరు ఎరుగరా, ఈ సంగతులు మీకు తెలియదా, చక్కగా మాట్లాడతాడు. ఎందు నిమిత్తం అంటే అవి తెలుసుకోవాలా. ఎరుగరా అని ఏ విషయాలు అంటారంటే, అది సామాన్యమైన సంగతులు. ఏదైతే నిర్లక్ష్యం చేస్తామో, ఏదైతే జాగ్రత్త లేని పరిస్థితులు ఉంటామో ఆ పరిస్థితులు అంటాడు. అట్లాంటి మనం కూడా అలాగే అంటాం కదా, పిల్లలతో కానీ లేదంటే మన స్నేహితులు కానీ మన తోడి వారితో అనేది అదే. ఇది కూడా తెలియదా అంటే అర్థం ఏంటంటే, ఈ సంగతులు తెలియదా, మీరు ఎరుగరా అంటే మీకు ఇదివరకే వాటి విషయమై ఎరిగిన వారు అతి సామాన్యమైన సంగతుల్లో తప్పిపోతే ఇది కూడా తెలీదా అనే మాట అన్నమాట. అది మీరు ఎరుగరా అంటే అదే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. మీకు తెలీదా మీరు ప్రభుత్వం కూడా లేపబడ్డారని, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడిన సంఘంలో మీరు ఉన్నారని మీకు తెలీదా, మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు, మీరు ప్రభు మహిమ కొరకే జీవించాలని మీకు తెలీదా, మీరు మీ సొత్తు కాదు కదా, విలువ పెట్టుబడి కొనబడిన వారు మీకు తెలీదా, మీ దేహంతో దేవుని మహిమపరచాలి కదా. ఇట్లాంటి అతి సామాన్యమైన సంగతుల్లో
దేవుని ప్రజలమైన మనకు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడే నిమిత్తమై ప్రభు మరలా చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ప్రభు బల యొద్ద అది సామాన్యమైన సంగతి. ఇది ఏంటంటే ప్రభు శరీరము, ప్రభు రక్తం, మన దానిలో పాలుభాగస్థలం. ఆ శరీరంలో మనం ఒక భాగం, వేరు కాదు. ఆ శరీరానికి వేరుగా మనం లేం. అయితే కష్టతరమైన లేదంటే దురదృష్టకరమైన సంగతి ఏమంటే, అనేక పర్యాయాలు ఆయన శరీరముతో ఐక్యపరచబడినామని చెప్పుకునే, సంఘములో ఉన్నామని చెప్పుకునే మనకు ఆ సంఘానికి శిరస్సైన క్రీస్తు నుండి నేరుగా ఆజ్ఞలు పొంది ఆయన స్వాధీనంలో ఉండేదానికి బదులుగా సొంత జ్ఞానం మీద, మానవ సంబంధమైన ఆచారాల మీద, తత్వజ్ఞానం మీద, పితరులు కల్పించిన కార్యకలాపాల మీద మనసు పెట్టి క్రీస్తు నుండి ఆత్మ ద్వారా వాక్యముల నుండి ఆజ్ఞలు పొందకపోవడమే. ఆ దినంలో ఉండం. అట్టి వారి కొరకే ప్రభు ఆ 11 మంది శిష్యులతో తాను చనిపోకముందు 13వ అధ్యాయం నుంచి మొదలుకున్నాడు. అందరి పాదాలు కడిగాడు. ఆ తర్వాత నడుమునికి ఆ తువాలు కట్టుకొని పాదాలు కడిగి తర్వాత ఏం చేశాడు? ఆ తువాలతో పాదములు తుడిచాడు. కాబట్టి అటు యోగ్యమైన పని, అయోగ్యముగా శిష్యుల ద్వారా ఎంచబడిన పని ఆయన చేశాడు. ఎందుకంటే ప్రభు యొద్దకు, ప్రభు మాదిరి వారి తర్వాత దినాల్లో జీవించాలి కాబట్టి బోధకుడిని నేను ఎట్లా చేస్తున్నాను, మీరు కూడా అట్లాగూ చేయవలసిందే. మీ మాదిరి ఉండక చేస్తున్నాను అంతే. 13వ అధ్యాయంలో అది చెప్తూ వచ్చినాడు. చెప్పే ముందే చెప్పాడు, తనను అప్పగించేవాడు ఎవడో తాను మొదటి నుంచి తెలిసిన వాడై ఉండి కూడా ఇస్కరియోతు యూదాను కూడా సంపూర్ణంగా ప్రేమించాడు. ఆయన కాళ్ళు కూడా కడిగాడు, ఆయన కాళ్ళు కూడా తుడిచాడు. ఇదే మీరు కూడా చేయాలి. అది నీకు నాకు చెప్పేది. కాబట్టి దీని నుండే శత్రు పక్క తీసుకెళ్తాడు. మీరు ప్రభువారు, ఎందుకంటే ప్రభు దిన పరిచర్య ప్రభు ప్రజలకు సంబంధించింది, బయట వాళ్ళకి కాదు. కాబట్టి ప్రభు శరీరం వారిది. ప్రభుతో కలుసుకుని వాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు. మరి ప్రభువారు ఎలాగైతే ఆదికాండం 2వ అధ్యాయంలో వారిద్దరూ ఏక శరీరం అన్నాడో కలిపి, వాళ్ళకి సంబంధించింది ఇంక వాళ్ళే ఫైనల్ డెసిషన్ అంతే. వాళ్ళిద్దరు ఒకటే. భార్యాభర్తలుగా ఐక్యపరచబడిన తర్వాత ఇద్దరు ఒకటే. వాళ్ళ మీద అందుకే తండ్రిని తల్లిని విడిచిన మా ఉద్దేశం ఏంటంటే, వారి ఆలోచన, వారి యొక్క డెసిషన్, తీర్మానంలో ఇక ఎవరికి అప్పటి వరకు అయితే తల్లిదండ్రుల స్వాధీనంలో ఉంటారు, అలాగే సంఘము కూడా అంతే. సంఘానికి సాదృశ్యంగా చెప్పాడు ఆ మాటలు. సంఘం కూడా గలతీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు యేసు చేత లేదా క్రీస్తు యేసునందుకు ధర్మశాస్త్రం చేత నడిపించబడ్డారు బాల శిక్షకుడిగా. 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, సరే ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చారు, ఆయన ధరించుకున్నారు బాప్తిస్మము ద్వారా. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకునండి, మీరు వారసులైనా సరే ఈ కుమారుడు 4వ అధ్యాయంలో అంటాడు, బాలుడై ఉన్నంత కాలము గృహ నిర్వాహకుని యొక్క స్వాధీనం ఉండవలసిందే. కానీ ఒక్కసారి వాడి పరిపక్వతలోనికి వచ్చిన తర్వాత ఇక గృహ నిర్వాహకత్వం కింద ఉండడు. స్వాతంత్రం ఇవ్వబడుతుంది, అధికారం ఇవ్వబడుతుంది. అట్టి ఆత్మను నేను మీకు ఇచ్చాననే దానికి అది రాస్తాడు. అక్కడ 4వ వచనంలో ఏమంటాడు? కాలం పరిపూర్ణమైంది, కుమారుని పంపి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు కుమారుని పంపించాడు, ఆయన స్త్రీ యందు పుట్టాడు. తర్వాత మనము దత్తపుత్రులము కావాలని ఆయన కూడా లోపడ్డాడు. ఆయన కూడా బాలుడిగా కనబడ్డాడు, ఆయన కూడా లోపడ్డాడు. దేవుని కుమారుడై ఉండి మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రానికి ఆయన లోపడ్డాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఆయన. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. 8వ వచనం అనుకుంటా. కుమారుడై ఉండి కూడా నేర్చుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ విధేయత చూపించాడు. శిలువ మరణం పొందినందుకు విధేయత చూపించాడు కాబట్టి అందుచేత ఆయన హెచ్చింపబడ్డాడు. ఆ మాదిరి అది జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. ప్రభు చెప్పే మాట అది. దేని కొరకంటే ఆయన సారూప్యత నీకు నాకు రావాలంటే బాలుడై ఉన్నంత కాలం. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, యేసు జ్ఞానమునందు వయస్సు, దేవుని దయందు మనుషుని దయందు ఆయన కూడా
ఆయన కూడా అభివృద్ధి చెందాడు, ఆయన కూడా ఎదిగాడు. శిశువుగా పుట్టాడు, బాలుడు అనగా కనుమగా శిశువుగా చిన్న బిడ్డగా పుట్టినవాడు, బాలుడు. ఆ తర్వాత మెచ్యూరిటీకి వచ్చాడు, తర్వాత తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. అక్కడ కనపడుతుంది. అక్కడ ముందు శరీరేచ్ఛను బట్టి లేదంటే శరీరం బట్టి త్వరపడ్డాడు. అంటే మన వంటి శరీరేచ్ఛ కాదు అది. దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని త్వరగా నెరవేర్చాలని శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతున్నాడు దేవుని సంబంధమైన సంగతుల గురించి. ఎవడు జవాబు చెప్పలేకపోతున్నాడు ఆయన ప్రశ్నిస్తుంటే. సమయం ఇంకా రాలే ఆయనకి, అది అర్థం కాలే అప్పటికి. తర్వాత అర్థమైంది, ఏం చేశాడు, తల్లిదండ్రులకు లోబడి వెళ్ళాడు మళ్ళా వెనక్కి. కాబట్టి ఆ సంగతులు మనం చూస్తాం. ఆ తర్వాత యుక్త కాలం ముందు ప్రత్యక్షపరుచుకున్నాడు 30 సంవత్సరాలు అయిన తర్వాత తను తాను లోకానికి. విధేయత చూపించాడు బాప్తిస్మానికి. పాపి కాడు, పాపము తెలియదు, పాపం ఎరుగని వాడు, పాపుల ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపుల వరుసల్లో నిలవబడ్డానికి అంగీకరించాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ముందు అనేకులు బాప్తిస్మ తీసుకుంటూ ఉంటే, పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు బాప్తిస్మ తీసుకుంటే, నీతి నెరవేర్చడానికి ఈయన బాప్తిస్మ తీసుకున్నాడు. అది వీళ్ళిద్దరికే తెలుసు, మిగిలిన వాళ్ళు ఆవిడకి తెలియదు. మిగిలిన వాళ్ళందరి దృష్టిలో ఆయన కూడా ఎవరు? పాపి. అంతగా తగ్గించుకున్నాడు ఆయన, అంతగా విధేయత చూపించుకున్నాడు. ఇంకా ఎవరంటే ఆయన పాపం లేనివాడు, పాపం ఎరగని వాడు, పాపంలో చేరని వాడు. కాబట్టి ఆ విధేయతను జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. వీటికి ఉద్దేశం ఏమంటే ఆయన లోనికి తీసుకుని రాబడిన మనము ఆయన వంటి వారముగా చేయబడి ఆయనతో సదాకాలం ఉండే నిమిత్తమై ప్రభు వల్ల మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ఆ వివేచన అదే జ్ఞాపకం చేస్తుంది. ఆయనను చూడండి, ఆయన జ్ఞాపకం చేసుకుంది దాని కొరకే. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకున్నావో, ఒకవేళ నువ్వు పాపం చేస్తుంటే, ఒకవేళ పాపం అంటే గత పాపాలే కాదు, ఏదో వ్యభిచారాలు, నరహత్యలు, వేరే వేరే సంగతులు అవేమి కాదు, వాటిని గురించి ఎక్కువ మాట్లాడలే. అవి ఎలాగూ చేయరు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అటువంటి సంగతులు ఎలాగూ చేయకపోవచ్చు, అవకాశం లేదు. 99% అవకాశం లేదు. ఏదో 1% ఎక్కడైనా ఉండొచ్చేమో. కానీ వారు బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు. అటువంటి వారు మరలా వారి మనసు నూతన పరచబట్టి అసాధ్యమని పత్రికలు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే అవి కాదు, ఇప్పుడు క్రీస్తు చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చకపోవడమే పాపం. ఉదాహరణకి ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞమిచ్చాడు, శిష్యులకి ఇచ్చాడు. తాను చనిపోయాడు, తిరిగి లేచాడు. అయ్యా ఇప్పుడు తిరిగి లేచాను, ఇప్పుడు పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం నాకు ఉంది ఇప్పుడు, కాబట్టి మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఖచ్చితంగా చెప్పాడు, శిష్యులుగా చేయండి. నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించి చేయమన్నాను వాటినే. కాబట్టి గైకర్మలు వారు బోధించండి, ఇవన్నీ చెప్తూ వెళ్ళాడు. మార్క్స్ వార్తలు దాని గురించి ఏం రాశాడంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందండి, నమ్మకపోతే శిక్ష. అది మీరు చేసేది కాదు. నమ్మి బాప్తిసం పొందిందంటే నమ్మించి బాప్తిసం ఇవ్వండి అనలేదు. మీరేం చేయాలా? ఆయన మాట చెప్పండి అంతే. దేవుని వాక్యం ఉన్నట్టుగా ప్రకటించండి అంతే. వాళ్ళని మొబిలైజ్ చేయడానికి కథలు చెప్పి, ఉపమానాలు చెప్పి, ఏమంటారు దాన్ని ఇచ్చేవారు, ఆల్టర్ కాల్స్లో విపరీతంగా వారికి ప్రేరేపించేసి, మానవ సంబంధంగా చేతులెత్తమని చెప్పి, అలా చెప్పి ఇలా చెప్పి వాళ్ళని ప్రేరేపించేసి బాప్తిసాలు ఇవ్వమని దేవుడేం చెప్పలే. దేవుడేమన్నాడు? ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అంతే, క్రీస్తుని చూపించండి అంతే. నమ్మి బాప్తిసం పొందుతాడా వాడు రక్షణ పొందుతాడు, నమ్మకపోతాడా వానికి శిక్ష విధించబడ. దానిలో మీరు జోక్యం చేసుకోవద్దు. అంటే నువ్వు చేయవలసిన పని నీకు చెప్పాడు, ఆయన చేసే పని ఆయన చెప్పాడు, ఆయన అక్కడే చెప్పాడు. మనం చేయాల్సింది ఆయన చెప్పడం అంతే, ఆయన చూపించడం అంతే. మన జీవితంలో ఆయన చేయాల్సింది ఆయన చేసుకుంటాడు. సంఘాన్ని కూడా మనం కట్టేది కాదు. నా సంఘాన్ని నేను కట్టుకుంటాను అన్నాడు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో. మన బాధ్యత మనం నెరవేరిస్తే చాలు. అదే ప్రభువు శరీరం అనే వివేచన. ఈ వివేచనతో ప్రభు బలలో పాల్పుచ్చుకోవాలి. కానీ వారమంతా పాపం చేసి క్షమాపణ కొరకు ప్రభు బల దగ్గరికి రావడం కానే కాదు. అది దుర్బోధది. ఎప్పుడు పాపం చేస్తే అప్పుడే పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీకు చెప్తాడు, నీ మనస్సాక్షి బోధిస్తాడు, వెంటనే క్షమాపణ పొందాలి. లేకపోతే ప్రభు బలకు ముందు ఆయన రాకడ వచ్చిందంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు, మధ్యాకాశానికి వెళ్ళలేవు. కాబట్టి అందు నిమిత్తమే ప్రభు బలం దాని కొరకు కాదు. ప్రభు బలం దేనికంటే ఆయన సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తమే ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన వలె ఎక్కడ లేవు. ఆయనకి లేని లక్షణాలు, ఆయనకి లేని మంచితనాన్ని కూడా ఒకసారి మనం తీసుకుంటాం. ఆయనకి లేని సంగతులు అంటే కొన్నిసార్లు చెప్తాడు, లేఖనాలు అదే కనబడుతుంది. ఆయనమే ప్రార్థన చేయొద్దంటే ఈయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనే చెప్తున్నాడు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దని. కాబట్టి కొన్ని విషయాలు అలా కూడా ఉంచబడుతున్నాయి.
ఆయన కంటే ఎక్కువైంది వద్దు, క్రీస్తే సంపూర్ణత. ఆయన కంటే తక్కువైంది వద్దు, ఆయనే సంపూర్ణత. శరీరముగా క్రీస్తునందు సంపూర్ణత అది. కాబట్టి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది, క్రీస్తు శరీరంలో ఉంది. దాన్ని దాటేదానికి లేదు, దానికి తగ్గించేదానికి లేదు. అందుకే ఆ సంపూర్ణుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకోమంటాడు. అందుకే ఈ సంగతులు బయట వాళ్ళకి అర్థం కావు. ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడో వాళ్ళకే అర్థమవుద్ది. అందుకే ఎవడైతే క్రీస్తు ఆత్మ కలిగి లేడో వాడు ఆయన వాడు కాడు. ఈ మాటలన్నీ 13వ అధ్యాయంలో శిష్యులకు చెప్పేదాని కొరకే ముందు వారికి విధేయత చూపించాడు. విధేయత అంటే వాళ్ళకి విధేయత కాదు, విధేయత అంటే ఏంటో వాళ్ళకి చూపించాడు. శిష్యులకు విధేయత చూపించడం కాదు అక్కడ అర్థం. విధేయత చూపించాడంటే విధేయత అంటే ఏంటో వాళ్ళకి చూపించాడు. ఎవడన్నా కడగవచ్చు, అక్కడ అందరు కూర్చున్నారు, లేదు ఆయనే కడిగాడు. ఎవడైనా తుడవచ్చు, ఆయనే తుడిచాడు. తుడిచిన తర్వాత అంటాడు పేతురు ఏమని, అడిగిన తర్వాత ఏమంటాడు, కడగడానికి వస్తుంటే అదేనాడు చేయకూడదు నువ్వు అంటాడు. సరే కడిగితే ఏమంటాడు, కాళ్ళు ఒకటి కాదు మొత్తం. కాబట్టి ఇదేంటిది, ఈ రకమైన తాత్పర్యం కూడా నీకు నాకు ఉండకూడదు. ఆవేశంతో చేసేది కాదు ప్రభు పని అనేది, ఇది వివేచనతో చేసేది ఇది. కాబట్టి ఈ స్పర్శ నీకు నాకు చాలా అవసరం. ఆ తర్వాత అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతాను, మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తాను అని చెప్పి 15వ అధ్యాయంలో అంటాడు, ద్రాక్షవల్లి తీగలు నాలో నిలిచి ఉండండి, నాకు వేరుగా ఉండి మీరే ఇచ్చేది. ఇది నాన్న అదే జరుగుతుంది. ద్రాక్షవల్లి తీగలనే ఆ యొక్క దేవుడు చెప్పిన సందర్భంలో అన్వయించుకోవట్లేదు ప్రజలు. క్రైస్తత్వంలో ఇదే నష్టం కలుగు చేస్తుంది. నీవు నేను శేషం లెక్క తక్కువైనా ఆయనతో నిలిచి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేము, చేస్తున్నాం అనుకుంటాం అంతే. ఆయనకు వేరుగా ఉండి పరిచర్యలు బాగా చేస్తున్నాం, స్వస్థతలు జరిగిస్తున్నాం, లేదంటే వేరే వేరే సంగతులు చేస్తున్నాం, చక్కగా బోధిస్తున్నాం, దేవుని వాక్య మర్మాలు చక్కగా ప్రవచిస్తున్నాం, ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాం, సంఘ నియమాన్ని చక్కగా పాటిస్తున్నాం, ఇవన్నీ చేసి ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఆయనకు వేరుగా ఉంటామో ఆయనలోని ఫలం నీకు నాకు రాదు. ఆయన వంటి వారం ఉండం. ఒక దినాన్ని అప్పటి వరకు ఉండనిస్తాడు. ఎప్పటి వరకు? కోతకాలం వరకు పెరుగుతారు, ఇద్దరు పెరుగుతారు. ఏవి? గోధుమలు పెరుగుతాయి, రెండు ఉంటాయి అప్పటి వరకు. ఎందుకంటే ఇది తీస్తే దానికి నష్టం అని చెప్పి ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి గోధుమలతో గురుగులతో పాటు ఒక్క గోధుమ కూడా పీకివేయబడ్డానికి వీలు లేని కారణాన్ని బట్టి, ప్రభు మరణాలు చెప్పిన ప్రేమను బట్టి అప్పటి వరకు ఉండనిస్తాడు. అయితే అనుకోనవచ్చు, మేము కూడా దీంట్లో కలిసిపోయాం కదా, ఏముందిలే, మేము కూడా అభివృద్ధి చెందుతున్నాం కదా, మేము కూడా ఫలిస్తున్నాం కదా అనుకొని ఉండొచ్చు. వదిన రాబోతుంది, అది నన్ను వేరు చేస్తాడు. అది వేరు, ఇది వేరు, దీన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. అదనం రాకముందే మనం పరీక్షించుకొని సరి చేయబడ్డ విత్తమై ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి ప్రభు వల్ల ఎప్పటికప్పుడు వీలైనంత ఎక్కువ సార్లు చేయండి అంటాడు. అపోస్తలు పౌలు కూడా అదే అంటాడు, అపోస్తలు కూడా అదే అంటారు, వీలైనంత ఎక్కువ సార్లు. ఇంటింటా రొట్టె విరిచారు, ఆదివారం చివరికి రొట్టె విరిచారు, అవకాశం కలిగినంత సేపు. ఎందుకు? ప్రభువుని చూసి ప్రభు వల్ల ఎదుగుతున్నామా, ప్రభు వంటి లక్షణాలు వస్తున్నాయా, అది టెస్ట్ చేసుకోవడం ఎట్లా అంటే ప్రభు వంటి లక్షణాలు వస్తున్నాయా లేదా, ప్రభు వల్లే మాట్లాడుతున్నామా లేదా, ఈ పరిస్థితిలో ప్రభు ఉంటే ఎలా మాట్లాడేవాడు అట్లా నేను మాట్లాడుతానా లేదా. ఆ మాదిరి ఇచ్చాడు 2వ అధ్యాయంలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ మాదిరి చూపించాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చమని మాదిరి చెప్తున్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమపడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకోవడానికి ఒక మాదిరి చూపించాడు. అదే పరిస్థితిలో నీవు ఉంటే నీవేం చేస్తున్నావు, అది నీవు నేను పరీక్షించుకోవాలి. దూషింపబడితే ఏం చేస్తున్నావు, చేయని తప్పు నీ మీద వేస్తే మనసు ఎట్లుంటుంది, నింద ఆరోపించబడితే ఎట్లుంటుంది. అబ్రాహాము జీవితంలో నింద ఉంది కాబట్టి రాలేను అన్నాడు, అయినా ప్రభు అన్నాడు నా సన్నిధిలో ఉన్నాడు, అప్పుడు నిందారహితంగా ఉంటావు. ఏ ఏ పరిస్థితిలో నీవు ఉన్నావు, ఏ స్థాయి దగ్గరికి వచ్చి నువ్వు ఆగిపోయినావో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సాగిపోండి అంటాడు అక్కడ. యెహోవా కలుగజేయు రక్షణను మీరు వరకే నిల్చుంటే సాగిపోండి ముందుకి. అది చూడండి, చూసిన తర్వాత సాగిపోండి. మోషేతో చెప్పాడు ముందుకు వెళ్ళిపోండి, మీకేం ఆటంకం, సముద్రం కాదు, ఏది లెక్క చేయద్దు. ఇంకా
ఆయన పెట్టిన టెస్ట్ టైంలో మాత్రం ఊరకే నిలిచుండి చూడండి. నిలిచుండమని చెప్పినప్పుడు నిలిచుండాలా, సాగిపోమన్నప్పుడు సాగిపోవాలా. అనేక పర్యాలు ఇది వ్యతిరేకమవుద్ది క్రైస్తవ జీవితంలో. ఎందుకు నిమిత్తం అంటే భౌతికమైన నేత్రాలతో చూసేవాడికి వ్యతిరేకమవుద్ది. దారి ఉన్నప్పుడేమో భౌతికంగా దారి కనబడుతుంది మార్గము, అప్పుడు దేవుడు నిలిచిపోమంటాడు. భౌతికంగా ఏది కనబడదు, సముద్రం కనబడదు. సముద్రం అంటే దారి లేని స్థలం కనబడుతుంది, సాగిపోడు అంటాడు. సముద్రంలో దారి చూపిస్తాడు, నువ్వు సాగిపోవడానికి ప్రయత్నం చేస్తే ఒకవేళ ఎదుట మార్గంగా కనబడే మార్గం అది చెడు మార్గం, తుదకు మరణానికి దారి తీస్తుందని చూపిస్తాడు. నువ్వు ప్రభుకు విధేయత చూపించి ఆగిపోతే, నిలిచి ఉండవలసినప్పుడు నిలిచి ఉండాలా, సాగిపోమన్నప్పుడు సాగిపోవాలి. ఎప్పుడు ప్రభు ఏం చెప్తే అది చేయాలా. నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ద్వేషించాలా. మౌనంగా ఉండవలసిన చోట మౌనంగా ఉండాలా. అదేమైనప్పటికీ ఈ నీతి గల న్యాయాధిపతి తనను గురించి తాను వాదించడానికి సర్వ మానవాళి యొక్క పాపముతో మానవాళి నింపబడి ఉన్నప్పుడు ఆ పాపం నుండి విమోచింపబడి ప్రభువును ఆశ్రయించి రక్తం చేత పరిశుద్ధపరచబడి, ప్రభువా నీవే మాకు ఆశ్రయం అని చెప్పి ప్రభు యొక్క శరీరంలో నుండి చేర్చబడిన నీ కొరకే నా కొరకే 8వ అధ్యాయంలో విజ్ఞాపన చేస్తున్నాడని రాయబెడుతూ వచ్చింది. పాపులమైన మన కొరకే, పాపం నుండి పరిశుద్ధత వైపు ప్రభు ద్వారా తీసుకుని రాబడిన మన కొరకే. కాబట్టి క్రీస్తు యేసునందున్న నీకు నాకు శిక్షావిధి తీసివేయబడిన నిమిత్తమై మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి 26వ వచనం. అంటే అర్థం ఏంటంటే, యుక్తముగా ఈ కాంటెక్స్ట్లో ప్రార్థన అంటే అర్థం ఏంటంటే అవి ఇవి కావాలని కాదు. ఎలాగ మన ప్రభు ఎదుట ఆ యొక్క లాయర్ వల్ల ఎట్లా వాదించుకోవాలో మనకు తెలియదు, ఎట్లా ఏ పాయింట్ చెప్పాలో మనకు తెలీదు. ఎలాగ మనం ఎందుకంటే మనం పాపం చేస్తాం, మనం నరకానికి పాత్రలం. అందుకొరకే పాపము లేనివాడు మన కొరకు వాదిస్తున్నాడు. ఎట్లా చదవండి. ఉచ్చరింప శక్యము కానీ వెలుగుడు ఆత్మ తానే మన పక్షముగా మన పక్షంగా ఉన్నాడు. ఆయనే మన పక్షాన మనకు ఎవడు విరోధం ఉన్నాడు. అందుకే అంటాడు అక్కడ యాకోబు విషయంలో బిలాం చెప్పినప్పుడు, నిజముగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ శకునము లేదు, వంకరతనం లేదు. ఉన్నవాడు అన్ని ఉన్నాయి, వంకరతనం ఎందుకు లేదు? ఎక్కడ పడితే అక్కడ పాపం చేశారు, ఎక్కడ పడితే అక్కడ ప్రభుకు విరోధం చూపించారు, ఎక్కడ పడితే అక్కడ మోషేకి వ్యతిరేకంగా లేచారు. ఏదైనా కూడా కనబడితే ఆశించి వెళ్ళిపోవడమే, ఏదైనా తెచ్చి దాచుకోవడమే, లేదంటే ఎక్కువ దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఎక్కువ కూర్చుకోవడమే. మొన్న మీరు ఇంతే తీసుకోండి మొన్న అంటే ఎక్కువ కూర్చుకోవడం. ఒక్కొక్కడు బద్దకస్తుడు, సగమే తీసుకోవడం. అన్ని వంకరతనాలే, అన్ని పతనాలే. కానీ దేవుడు వాదించినప్పుడు ఏమంటాడు, శపించడానికి విరోధి వచ్చాడు, శపించడానికి బిలాం వచ్చాడు. ఆయనకి ఎట్లా కనబడుతుంది? ఆయన పక్షాన దేవుడు ఉన్నట్టు కనబడుతుంది. పక్షాన ఉన్నాడు కాబట్టి ఏది కనపడదు, ఏ వంకరతనం కనపడదు, ఏ లోపం కనపడదు, ఏ కొదువ కనపడదు. అన్నీ ఉన్నాయి, కొదువలు ఉన్నాయి, వంకరతనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిని చూచాడో తర్వాత 24వ అధ్యాయంలో అంటాడు, యాకోబు నీ గుడారంలో ఎంత రమ్యములు. కాబట్టి కారణం ఏంటంటే వారి ప్రభు వారితో ఉన్నాడు. దేవుని అదే కోరుకోవాలి, మన ప్రభు మనతో ఉండేటకు అటువలే మనం జీవిస్తే చాలు. మన ప్రభు మనల్ని ఎందుకు సంతోషించినట్లుగా జీవిస్తే ఆయన మన పక్షాన విజ్ఞాపన చేసుకుంటాడు. ఆయన మన పక్షాన అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అదే అంటాడు, మన పక్షాన ఒక ఉత్తరవాది ఉన్నాడు. అక్కడ పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున మన పక్షాన ఉన్నాడు. నా చిన్నపిల్లారు మీరు పాపం చేయకుండాకే నేను ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది పరలోకమందు మన కొరకే మనకు ఉన్నాడు. ఆయన సర్వలోకములకు, మన పాపానికే కాదు సర్వలోకములకు పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. ఆయన ఉన్నాడు మన కొరకే. ఆ ధైర్యంతో వెళ్ళి నిమిత్తమై ప్రభు వల్ల నీకు నాకు ధైర్యం ఇస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీలో నాలో పతనాలు కనపడటమే కాదు, ఆయన మనకున్నాడనే ధైర్యం కూడా ఉంది. ఆయన మనకున్నాడనే పోషిస్తాడు. ఆయన నీకేది అవసరమో, ఏ సమయం ఏది అవసరమో అదే ఇక్కడ చెప్తాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకొలకే అని చేస్తాడు. ఈ సందర్భంలో ఆ విజ్ఞాపనకర్త మన పక్షాన్ని ఏమి రాస్తున్నాడో చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి 27వ వచనం. రోమా 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ దేవుని చిత్త ప్రకారమే విజ్ఞాపన చేస్తున్నాడు, దాటిపోవట్లేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు కదా అని చెప్పి మనం ఏం చేసినా పర్లేదంటే కుదరదు. అక్కడ ముందే చెప్పాడు, అందుకు 6వ అధ్యాయంలో కృప విస్తరింప వాళ్ళని పాపం మందు నిలిచిందమా అట్లా అని రాదు. పాపం విషయం చచ్చిపోయిన మనం పాపంలో ఎట్లాగూ జీవిస్తాం, ఇంకా పాపం ఎలా చేస్తాం?
చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా పొరపాటున పాపం చేస్తే అట్టివారి కొరకే ఇది మాట్లాడతాడు. ధర్మశాస్త్రం కూడా అంతే, అట్టివారి కొరకే. పొరపాటున చేస్తేనే, తెలియక పొరపాటున ఎవడన్నా చేస్తే, తెలియక పొరపాటున ఎవడన్నా హత్య చేస్తే వాడికి ఆశ్రయపురం, తెలిసి చేసినోడికి కాదు. తెలియక పొరపాటున తప్పు చేస్తే అట్టివాని కొరకే ధర్మశాస్త్ర విషయమైన బలులు, తెలిసి చేసిన వాడికి కాదు. అయితే మనము రక్షణ పొందకముందు అలా కాదు. క్రొత్త నిబంధనలో తెలిసి చేసినా తెలియక చేసినా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మాత్రం క్షమాపణ ఉంది. ఆ తర్వాత అలా కాదు, క్రయం చెల్లించవలసిందే. నీ పాపానికి నువ్వు క్రయం చెల్లించవలసిందే. చెల్లించాడు దావీదు. ధర్మశాస్త్రం ఎరిగిన తర్వాత ధర్మశాస్త్ర క్రమం చొప్పున ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇచ్చుకోవాల్సిందే. తెలిసిన తర్వాత సందర్భం వేరే, తెలియక ముందు వేరే, రక్షణ పొందక ముందు వేరే. ఇప్పుడు ప్రభు వల్ల పాల్పుచ్చుకుంటారు నీవు నేను. ప్రభు వారమయుడి పాపం చేస్తే లెక్క ఇచ్చేవలసిందే. శిక్ష కూడా ఉంది. 4 కుమారులు చంపబడ్డారు అక్కడ దావీదు విషయంలో. ఇచ్చేవలసిందే లెక్క. అందుకే భయంతో వణుకుతో ప్రభు సేవ చేయవలసిన వారమే ఉన్నాం. ప్రభు శరీరంలో నీవు నేను ఉన్నామంటే సామాన్యమేం కాదు. ఆ భయంకరత్వాన్ని గుర్తెరిగే యెహోషువ అంటాడు, మీరు ఆయన సేవిస్తారో లేదో, మీరు భయపడి సేవించడం మానేస్తారా? మీ ఇష్టం అది. ఎందుకంటే మీరు ఆయన్ని సేవించిన మీ దృష్టికి కీడని తోచినడలు అంటాడు. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తాను, మీ ఇష్టం మీద. ఒకవేళ ఆయన దృష్టిగా ఆయన ఒకవేళ సరిగ్గా సేవించకపోతే ఆయన కీడు చేస్తాడని మీరు అనుకుంటే, మీరు ఆ అవతల మీరు సేవించిన దేవతలు సేవిస్తారేమో, మీ ఇష్టం, సేవించుకోండి. అయితే వాళ్ళు అలా అనలేదు. అప్పుడు మేము ఆ దేవుడిని యెహోవా మాట వింటాం, ఆయన్నే సేవిస్తామన్నారు. తర్వాత దినాల్లో తప్పిపోయారు. అయితే నీ ఎదుటికి నా ఎదుటికి ఆయనను జ్ఞాపకం చేసుకునే ప్రక్రియ దేవుడు తెచ్చేది దేని కొరకంటే ఆయన సారూప్యతలోకి నేను మార్చబడే నిమిత్తమై. ఎందు నిమిత్తం అంటే ఈ దాస్యపు లోకంలో మనం జీవిస్తున్నాం. దాస్యం క్రింద మనం ఉంచబడ్డాం. ఈ దాస్యం ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వలే, మనకు మనంగా దాసులంగా అప్పగించుకున్నాం అపవాదికి. దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం, దేవుడిచ్చిన రాజరికం, దేవుడిచ్చిన యాజకత్వం, ఇవన్నీ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏమైపోయాం? కోల్పోయాం. ఆదాములో కోల్పోయాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఒక్కటే ఆజ్ఞ ఇచ్చాడు, నీవు దాన్ని తినకూడదయా అన్నాడు, దాన్నే తిన్నాడు. ఆజ్ఞను అతిక్రమించడం బట్టి పాపం వచ్చేస్తుంది లోకంలోనికి. కాబట్టి మనం కూడా ఆ పాపం నుంచి శిక్షణ భరిస్తున్నాం. దాస్యానికి అప్పగించుకున్నాం. దేవుడు మనకు అప్పగించాడు ఈ లోకాన్ని అంతటిని. ఈ లోకాన్ని మనం ఆదాములు ఎవరికి అప్పగించాం? శత్రువుకి అప్పగించాం, అపవాదికి అప్పగించాం, సాతానుకి అప్పగించాం. అందుకే వాడు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు నాకు ఇవ్వలేదు, వాడే నాకు అప్పగించాడు. నీ చేత్తో నీ స్వరూపం నీ పోలికలో చేసుకున్న ఈ మానవుడు నాకు అప్పగించాడు. అది నాకు అప్పగించబడింది. ఏంటది? ఈ లోక రాజ్యముల మహిమంతా నాకు అప్పగించబడింది. అది నేను ఎవరికి ఇవ్వకూడదు వానికి శోధింపబడిన ప్రభువైన యేసుక్రీస్తును శోధిస్తే ఈ మాటలు చెప్తున్నాడు అపవాది. ఇదంతా చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరో ఆయనకి తెలియకుండా అవ్వను మోసం చేసినట్టు ప్రభుని మోసం చేద్దాం అనుకున్నాడు. ఇదే ప్రభు బలయుద్ధమైన వివేచన అంటే. వివేచనతో దానిలో పాల్పంచుకోండి. అవ్వనట్లు మోసం చేశాడు వాడు. 3వ అధ్యాయం ఆదికాండంలో తన స్థాయి మర్చిపోయేటట్టు చేశాడు. తన స్టేటస్ ఏంటి, తన స్థాయి ఏంటి, దేవుడు ఎక్కడ పెట్టాడు ఆమెని, అది మర్చిపోయేటట్టు చేశాడు. ఆదాము వాళ్ళకి కావాల్సిన సంపూర్ణమైన సంగతులు దేవుడు తానే స్వహస్తాలతో చేసి పెట్టాడు. అక్కడ తానే ఒక తోట వేశాడు, తానే అన్ని చేసి అందులో పెట్టాడు. తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. ఏం కావాలి అన్నీ చెప్తున్నాడు. ఏ రోజు ఏం చేయాలన్నీ, ఏ దినములు కాదినము ఆదాము వాళ్ళతో మాట్లాడుతూ చెప్తూ ముచ్చటించి మాట్లాడుతూ చక్కగా వెళ్తున్న దినాల్లో ఆదాము హవ్వకు ఆమె స్థాయి ఏంటో గుర్తించకుండా చేశాడు. ఇది నిజమా? ఏం చెప్పాడు దేవుడు? తినొద్దన్నాడు ఏదన్నా అంటే ఆమె ఏమంది? తినొద్దు, ముట్టకూడదు, తినకూడదు, ఇంకా కలిపి 2-3 కలిపి చెప్పింది. పడిపోయింది. దేవుని మాట కొంచెం తప్పింది. తర్వాత ఇంకా వాడు మొదలు పెట్టాడు, చక్కగా మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లు లేదంటే దేవతల వల్లే ఉంటారు, మంచి చెట్లు మీకు తెలుస్తాయి. ఇవన్నీ తెలిసేసరికి ఇదే శోధన ప్రభువుకి వచ్చినప్పుడు ప్రభు ఎట్లున్నాడు? ప్రభువును శోధించాడు,
అదే అపవాది హవ్వను శోధించాడు. హవ్వ పరిపూర్ణంగా ఆదామవ్వలు కలిసినప్పుడు పరిపూర్ణంగా పరిశుద్ధత వైపు కొనసాగుతున్న వారు పాపముతో జోలి లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తున్నప్పుడు పాపపు లోకములో చుట్టూ పాపులు ఉన్నారు, పాప సంబంధమైన సంగతులు ఉన్నాయి, పాపము రాజ్యమేలుతున్న దినాలు. రాజ్యంలో ప్రభు ఉన్నాడు. ప్రభు అంటే ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు. వీళ్ళిద్దరిలో ఎవరు పాపం చేయడానికి అవకాశం ఎక్కువ, ఎవరు శత్రువుకు లోబడిపోవడానికి అవకాశం ఎక్కువ అంటే ప్రభువుకు ఎక్కువ. మనిషి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి పడిపోవడానికి అవకాశం ఎక్కువ. పరిశుద్ధమైన తోటలో, పరిశుద్ధమైన రాజ్యంలో, పాపము లేని చోట ప్రభువుతో సహవాసం నేరుగా కలిగి ఉండి అవ్వకు పాపం చేయడం చాలా కష్టం, అవకాశాలు తక్కువ. కానీ తానేంటో తాను తెలియలేదు. అవ్వకి దేవుళ్ళో తన స్థాయి ఏంటో తనకు తెలియలేదు, పడిపోయింది. దాన్ని అంటాడు కొరింథీ 2:11 అవ్వను తన కుయుక్తి చేత, అపవాదని వాడు ఏం చేశాడు, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచాడు. క్రీస్తు యేడలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తప్పించడానికి ప్రయత్నం చేశాడు, తప్పిపోయింది ఆమె. అయితే ప్రభుతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు అపవాది ఇక్కడ? మత్తయి లూకా సువార్తలు 4వ అధ్యాయాల్లో శోధించినప్పుడు ఏమని శోధిస్తున్నాడు ప్రభుతో? నీవు దేవుని కుమారుడు అయితే ఇది చేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది చేయి, నీ దేవుని కుమారుడు అయితే ఇది చేయి. దేవుడికి తెలుసు. దానిలోనే ఆయనకి ధైర్యం వచ్చేసింది. ఎందుకు? అది చేస్తే నేను దేవుని కుమారుడు కాదు, ఆటోమేటిక్గా నేను ఎవరిని? దేవుని కుమారుడు. అది రాళ్ళు రొట్టెలుగా, రొట్టెలు రాళ్ళుగా ఏదైనా కానీ అది చేసినా చేయకపోయినా నేను ఎవరిని? దేవుని కుమారుడు. అంతే. దేవుని కుమారుడు అయితే ఇది చేయండి. ఆల్రెడీ 10th క్లాస్ పాస్ అయిపోయిన వాడికి నువ్వు మళ్ళీ నీకేదో ప్రశ్న ఇచ్చి ఇది చేస్తే 10th క్లాస్ పాస్ అంటే ఏం చేస్తావు అప్పుడు? నువ్వు చేయాల్సిన అవసరం లేదు. చేసినా చేయకపోయినా ఆల్రెడీ నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది. నీవు దేవుని కుమారుడు అయితే ఇది చేయడానికి అవకాశం ఏముంది? ఆయన దేవుని కుమారుడు. అవ్వ విషయంలో తప్పిపోయింది. ఆమె దేవుని స్వరూపము కలిగింది, దేవుని పోలిక కలిగింది, దేవుని వంటి స్వభావము దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుడు అన్ని ఇచ్చాడు. ఏలికగా చేశాడు. ఆమె ఒక రాణి లేదంటే ఒక రాజు. ఆదామవ్వలు కలిపితే వాళ్ళకి అప్పగించబడిన ఆ సంగతులన్నీ మర్చిపోయింది, మోసపరచబడింది. అదే దేవుడి దినాన్ని నీతో నాతో ఉన్నాడు. ఆ ప్రభు శరీరం వివేచన నీకుంటే నిన్ను నన్ను అధికారులుగా ప్రభు చేశాడు, భూమి మీద రాజులుగా చేశాడు, భూమి మీద నిలిచాడు. శత్రువుపై విజయం ఆయన పొంది ప్రభుతో నిన్నుంచి అపవాది పైన విజయం ఇచ్చి వీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటాడు యోహాను 4వ అధ్యాయం ప్రకారం పత్రిక. కాబట్టి కారణం ఏంటంటే ఆయనలో అత్యధికమైన విజయం పొందిన నిమిత్తమై ఏర్పరచబడిన నీవు నేను అనేక పర్యాయాలు ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయన కోసం బ్రతుకుతున్నాం అనేది మర్చిపోతున్న కారణాన్ని బట్టి ఆయనకు వేరుగా ఉండి ఏవేవో చేస్తున్నాం. ఆయన వేరుగా ఉండి ఇదే పరిచర్య అనుకుంటున్నాం, ఆయనకి వేరుగా ఉండి ఇదే నిజం అనుకుంటున్నాం, ఆయనకి వేరుగా ఉండి ఇదే క్రమం అనుకుంటున్నాం, ఆయనకి వేరుగా ఉండి వేరు వేరు సంగతులు, వాక్యం కాక వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆయనకి వేరుగా ఉండి ప్రవర్తిస్తున్నాం. ఒకదినాడు ఆయన వస్తాడు, గోధుమల గురుగును వేరు చేస్తాడు, గురుగుల స్థానంలోకి పోయి అగ్నిలోకి పోయి చావలసిన వారమైన నరకాగ్నికి పాత్రలు అవుతాం. అలా ఉండకుండా నిమిత్తమై ప్రభు బల ఎంత చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా వలే ఉండండి, నాతో సదాకాలం నిమిత్తమై మీరు పిలువబడిన వారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు దేవుని చిత్త ప్రకారం మన కోసమైనా విజ్ఞాపన చేస్తున్నాడు. దేనికంటే ఆయన సారూప్యం మనకి ఇచ్చిన మితమైన తర్వాత వచనాల్లో మాట్లాడతాడు. అయితే ఇలాంటి సున్నతి, ఇలాంటి ఆత్మ సంబంధమైన సున్నతి ఎలాగ మనం దానిలో పాల్పించగలమంటే వాడు 11వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి 8:11. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ నిజంగా మీలో ఉంటే ఆయన లేపినవాడు మిమ్మల్ని కూడా లేపుతాడు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆత్మ మీలో ఉంటే ఆయన లేపిన వాడిని కూడా లేపుతాడు. ఈ ధైర్యం నీకుంటే పాపం చేయవు. ఈ ధైర్యం నీకుంటే నీలో ఉన్న పాపాన్ని చంపేస్తావు. అదే తర్వాత వచనంలో ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవిస్తారు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరానికి 12వ వచనం రుణస్థలము కాదు. శరీరానికి ఎందుకు రుణస్థలం అవుతాం? శరీరానుసారంగా ఎందుకు ప్రవర్తించాలా? మనం ఆత్మ సంబంధులం, మనం ఆత్మచేత జన్మించబడిన వారం, ఆత్మను కలిగిన వారం, ఆయన శరీరం మనం. అలాంటి మనం శరీరానికి ఏదో రుణస్థలం, ఏదో అప్పున్నట్టుగా శరీర క్రియలు ఎందుకు చేయాలా? ఈ శరీర క్రియలు ఆత్మచేత చంపేయడమే.
అప్పుడు ఆత్మచేత నడిపింపబడతాం. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో 14 వచ్చిన ప్రకారం వారు దేవుని కుమారులు. మీరు దేవుని కుమారులు, అది జ్ఞాపకం చేసుకోండి. తను ఎందరు అంగీకరించరో, ఆయన నామని ఎవరు విశ్వాసం ఉంచారో దేవుని పిల్లలు. మీరు అంగీకరించిన మీరు దేవుని పిల్లలు. ఇంకా ఎవడో వచ్చి మీరు దేవుని కుమారుడు అయితే వచ్చి అంటే పడిపోవాల్సిన అవసరం నీకు నాకేముంది? నీవు ఆల్రెడీ దేవుని కుమారుడివి. శత్రు మోసం చేస్తాడు. శత్రు కళ్ళ ముందు వేరువేరు ఆకర్షణలు పెడతాడు, వేరువేరు ఆచారాలు పెడతాడు, వేరువేరు సంగతులు పెడతాడు, వేరువేరు తత్వజ్ఞానం పెడతాడు, లోకపు పోకడలు పెడతాడు. అయితే మీరు ఈ లోకపు మర్యాదను అనుసరించొద్దు. ఇదే రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములకు చదవండి. రోమపత్రిక 12:1. పరిశుద్ధమును ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడు. ఇది ప్రభు మనల్ని కోరేది. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుని చిత్తం మెరగాల. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని ఎట్లా ఏ పోలికలోనికి మార్చాలని ప్రభు కోరుతున్నాడో దానిలోనికి రావడానికి ఇష్టపడాలా, ఆ విధేయత చూపించాలా. అప్పుడు ప్రభు మనల్ని ఆయన మహిమ కొరకే సిద్ధపరుస్తాడు. అందుకే ఆ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు స్పష్టంగా. ఇది వేరు, లోకపు పోకడ వేరే, దేవుని చిత్తము వేరే. దేవుని చిత్తం కొరకు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తము యొక్క క్రమములో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వేరైన సంగతులు కాదు, వేరైన లోకపు ఆచారములు, జ్ఞాన సంబంధమైన లోకపు జ్ఞానము కాదు. దేవుని సంగతులు వేరైనవి. ఆయన తలంపులు కూడా ఉన్నతమైనవి, ఆయన ఆలోచనలు కూడా ఉన్నతమైనవి. ఆయన సంగతులు వేరు. అది ఆయన వారికే తెలుస్తుంది. ప్రభు మనస్సు ఆయన ఆత్మకే తెలుస్తుంది. ఆయన ఆత్మ కలిగిన వారే దాన్ని గ్రహించగలరు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడిన వారందరూ దేవుని కుమారులే. ఆ తర్వాత ఆయనతో ఉండాలి ప్రతి విషయంలో. ప్రతి విషయం కీడు చేసి శ్రమ పడ్డం కాదు, మన చిత్తానుసారంగా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి దానివల్ల నష్టం తెచ్చుకోవడం కాదు. కానీ ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి, ఏది చెప్పమంటే అది చెప్పాలి, ఏది చెప్పొద్దంటే అది చెప్పకూడదు, ఏది చేయొద్దంటే అది చేయకూడదు. ఆయనతో ఉండాలి అన్ని విషయాల్లో కూడా. నిలిచి ఉండమన్నప్పుడు ఏలియా నిలిచున్నాడు. నువ్వు అక్కడ పో, అక్కడ నీకు ఆహారం పానం ఇస్తాను. కెరీత్ వాక్ దగ్గరికి వెళ్ళాడు. ఆశీర్వాదం అంటే ఆహారం తీసుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, నీళ్ళు తాగాడు. ఇప్పుడు వాగు ఎండిపోయింది. నువ్వు పలానా చోటుకి వెళ్ళు, సారిపత్తు ఎదురాలు దొరికిపో. అక్కడికి వెళ్ళాడు. వారు మాట్లాడలేదు ఆయన. అక్కడికి నేనెందుకు వెళ్ళాలి అనలే, పోషించాడు. కాబట్టి ఆహాబు ఎదుట నిలబడమన్నప్పుడు నిలువబడ్డాడు. ఎప్పుడు ఏం చెప్తే అది చేశాడు. నేను తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి ఏలియా కూడా. అలా ఉద్దేశం అది కాదు. నేను కూడా దేవుడు ఏం చెప్తే దానికి లోబడబద్దులమైన ఉన్న పాటలు లోబడితే ఆయన చూసుకుంటాడు. తర్వాత ఏం చేయాలి ఆయన చూసుకుంటాడు. ఆయనకి తెలుసు, మనకు తెలియదు. మనకి పర్యాయములు ముందేం జరుగుతుందనే ఆ యొక్క అనుమానములకు, ఆ యొక్క కంగారు, ఈ సంగతుల విషయంలో కలవరపడిపోయి దేవుని ఆజ్ఞ నెరవేర్చక పాపమును మూట కట్టుకొని ఈ శరీర సంబంధుల ఈ యొక్క మనుషులు ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యమయ్యే పరిస్థితి ఆ పతనం ముందు ఉంది. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకుని ఒకవేళ పొరపాట్లు ఉంటే, పతనాలు ఉంటే క్షమాపణ పొందండి. పేతురులాగా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని లూకాసు వార్త 22 ప్రకారం. లేదా ఏదైనా ధరించుకోవాలా, ధరించుకోండి. ఎందుకంటే ఆ మహిమ కొరకే మీరు పని చేయబద్దులే అన్నారు. అందుకే 105వ కీర్తన ప్రభుని ఆరాధించిన మనం చదివినప్పుడు ఆయా కాలాల్లో ఆయవారిని లేపాడు. అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు అన్నాడు. తర్వాత వారికంటే ముందుగా యోసేపును పంపాడు. అతడు అమ్మబడ్డాడు. ఇనుము అతని ప్రాణమును బాధించింది. ప్రభుకు ముంగుర్తిగా పెట్టాడు. అక్కడ నిన్ను పోషించిన నిమిత్తమై అతను బాధింపబడ్డాడు. చరిసాల్లో ఇనుము అతని శరీరాన్ని ఏం చేసింది? బాధింపబడ్డాడు. ఆ తర్వాత పోషణ నీకు కలిగింది. ఆయన
ముందు వెళ్ళి అంది శ్రమ పడ్డాడు కాబట్టి నీకు పోషణ. ఆయన దిగొచ్చాడు కాబట్టి నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయనతో పాటు. ముందు ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ను ప్రేమించిన. కాబట్టి ప్రభు లేదు మనం పరీక్ష చేసుకోవాలి ఇప్పుడు. కాబట్టి రెండవది ధైర్యం కలిగి ఉండాలి. ఆయన చక్కగా ఈ సమయాన్ని ఏం చేయాలి ఆయనే చెప్తాడు. చివరికి దేనికంటే అన్నీ ఆయనతో ఉంటే వారసత్వం కూడా ఆయనతోనే. ఆయనతో శ్రమ పడితే ఆయనతో మహిమ పొందుటకు ఆయన తోడి వారసులు. 17వ వచనంలో అదే చెప్తాడు. మనం పిల్లలమైతే 8:17 రోమాపత్రిక వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులం అవుతున్నాం. దాని కొరకు దేవుడు పిలిచాడు. మీరు ఆయనతో ఉండగలుగుతారు. కాబట్టి అప్పగింపబడిన సృష్టి కూడా దానికోసం ఎదురు చూస్తుంది. దేవుడేమో స్వేచ్ఛగా మనుషుని చేతికి అప్పగిస్తే ఈ మానవుడి చేతిలో దేవునితో ఉన్నట్టుగానే మానవుడితో సృష్టి ఉందామని ఎంతో ఆనందపడిపోయిన దినాలు ఎక్కువగా లేవు వారికి. ఎంతో ఆనందంతో ఈ యొక్క సృజింపబడినది మొదలుకొని 6 దినాలు. ఆ తర్వాత మానవుడు వచ్చిన తర్వాత అబ్బా మా మీద ఏలికగా ఉంటాడు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు అనుకున్న కొద్ది సమయంలోనే ఈ సృష్టి యొక్క యజమానుడు దేవుని చేత అప్పగించబడిన ఆ యజమానత్వంలో నుండి మార్చివేయబడింది, అపవాదికి అప్పగించబడింది. ఈ మానవుడు అప్పగించేశాడు. అట్లా ఈ మానవుడైన ఆదాము అపవాదికి అప్పగించేశాడు. అప్పటి నుండి సృష్టి ఏం చేస్తుంది చూడండి. 19వ వచనం కనిపెడుతుంది దేవుని కుమారుల ప్రత్యక్షత. కుమారుని ప్రత్యక్షత కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత. ఆ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయనను అంగీకరించి ఆయన నామమున విశ్వాసం ఉంచిన మనందరం ఏమయ్యాం? దేవుని కుమారులమయ్యాం. ఇప్పుడు ఇంకా దేవుని కుమారులమే కానీ సంపూర్ణతలోనికి రాలేదు. బాలుడైనంత కాలం కొనసాగుతాం. ఎట్లనే గృహ నిర్వాహకుడైన పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఈ భూమి మీద కొనసాగుతున్నాం. ఒక దినాడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అప్పటికి భూమి మీద మనము క్రీస్తు యేసు కలిగిన మనస్సు సంపూర్తిగా వస్తుంది. రెప్పపాటున మార్పు చెందుతాం. సమస్తము తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి మన దేని శరీరాన్ని ఆయన మహిమగల శరీరముగా ఆయన ఒక్కసారి మార్పు చెందిస్తాడు. అందరం క్రీస్తు కుమారులుగా లేదంటే తండ్రి కుమారులుగా క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మనం అందరం మార్చబడతాం. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే వస్తుందో నూతన ఆకాశం, నూతన భూమి, నూతనమైన సంగతులతో నింపబడి నిమిత్తమై ఆ ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగిలిన ఆశతో తేరి చూచు కనిపెడుతుంది. కారణం కూడా చెప్తున్నాడు, తర్వాత చదవండి. ఏలైనా ఎందుకంటే సృష్టి నాశనములోని దాస్యములో నుండి, ఎందుకంటే ఈ అపవాది చేత నాశనములోని దాస్యంలోనికి పోయింది. అది కూడా స్వభావ సిద్ధమైన సంగతులు కోల్పోతుంది. సృష్టి కూడా దేవుని చేత నియమింపబడిన ఆ యొక్క పరిమితులు, హద్దులను దాటించేస్తున్నాడు ఈ అపవాది అనేవాడు. దేవుని కొరకు జీవించవలసిన, దేవుని కొరకు పనిచేయవలసిన ఆ హద్దులు, కట్టడలు వాటికి నియమించగా వాటిని తప్పిస్తున్నాడు ఈ అపవాది. వాటికి ఇష్టం లేదు సృష్టికి కూడా. దేవుని మహింపరచడమే సృష్టికి ఇష్టం. కానీ నాశనములకు లోనైపోయిన కారణాన్ని బట్టి దాస్యంలో నుండి దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాయి. ఇప్పుడు ఆ సంగతులను విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము తాను కూడా పొందుతునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక, స్వేచ్ఛగా అయితే అదేమి వ్యర్థం కాదు. స్వేచ్ఛగా అయితే మానవుని చేతిలో ఉండే నిమిత్తమై దేవుని చేత మానవునికి అప్పగించబడింది. అది ఆ అధికారం అంతా, ఆ సృష్టి మీద ఆధిపత్యం అంతా. కానీ మానవుడు దాన్ని దేవుని చేత స్వేచ్ఛగా కాదు, దేవునికి సృష్టికి ఆలోచన చేస్తే స్వేచ్ఛగా కాక ఎవరి చేత? ఈ మానవుని చేత. దేనికి అప్పగించబడింది? అది అపవాది చేతికి అప్పగించబడి వ్యర్థమైపోతుంది. అందుకే దీని నుంచి విడిపింపబడాలని సృష్టి కూడా ఎదురు చూస్తుంది. తర్వాత సృష్టి యావత్ ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ఎరుగుదము. అంతేకాక ఆత్మిక ప్రథమ ఫలములు పొందిన మనము కూడా విమోచన కొరకు కనిపెట్టచ్చు బలుచున్నాం. కాబట్టి ఈ స్థితి నిజంగా నీలో ఉంటే నీ కొరకు ఆయన విజ్ఞాపన కర్తకున్నాడు. ఇటు నీకు నాకు దేవుడిచ్చే ధైర్యం ఏంటంటే 31వ వచనం, ఇట్లా ఏమందము దేవుడు మన పక్షం కూడా మనకి ఈరోజు దేవుడు ఆయన ఉన్నాడు మన పక్షంగా. జ్ఞాపకం చేసుకో. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన ఉన్నాడు నీ పక్షంగా. ఏ పరిస్థితి అంటే పాపంలో వెళ్ళిపోయి అక్కడ ప్రభా నాతరా అంటే ఆయన రాడు. నువ్వేదో సినిమా చూడడానికి సినిమా హాల్కి వెళ్ళిపోయి ప్రభా నాతరా
ఇక్కడ ఇబ్బంది కలుగుకుండా చూడండి, నీతో రాడు ఆయన. లేదా నువ్వేదో మద్యం తాగడానికి వెళ్ళిపోయి ప్రభు నాతో రాడు, ఆయన నీతో రాడు. అట్లా కాదు. అయితే ప్రభువులో ఉండి నువ్వు శ్రమపడినా, సంతోషకరమైన సంగతులైనా, ప్రభు కొరకు నిలవబడి నీకు ఏదైనా అనుమానం ఉండినా, ప్రభా ఈ సమయంలో నేను వెళ్ళాలి, ఎట్లా నీళ్ళ మీద నడవలసిన పరిస్థితి ఉంది, కానీ ప్రభు మీద ఆధారపడినప్పుడు అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఈ మాట, ప్రభు నీతో ఉన్నాడు, ఆయన మన పక్షంలో ఉన్నాడు, ఇంకా మనకి విరోధేవుడు లేడు. ఎట్లాంటి పరిస్థితి? ఎందుకంటే 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించకు విడతీయక మనకు అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఎందుకు ఇవ్వడు? ఏదైనా ఇవ్వగలడు. ఆయన కంటే గొప్పది ఇంకేముంది? దేవుని కంటే గొప్పది ఏది లేదు. ఆయన్నే మనకి ఇవ్వబడగా ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. తండ్రి ఆయనే మన కొరకు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆయన కొరకే మనలో బోధిస్తున్నప్పుడు ఆయనే మనకుండగా ఇంకా మిగిలినవన్నీ సామాన్యమైన, ఆయన కంటే గొప్పవేం కాదు. ఏదైనా ఇవ్వగలడు ఆయన. ఏదే మనల్ని క్రీస్తు నుండి, దేవుని ప్రేమ నుండి ఏది ఎడపాపలేదు. అన్నీ మనకి ఆ సంగతులు ఎక్కడ తర్వాత జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేజ్ సోదరుడా, సోదరి, ప్రభువులో పాల్పంచుకోలకు మునుపు ఈ వివేచన నీకు నాకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు జ్ఞాపకం చేసుకుందా, ఆయన మరణాన్ని ప్రచురించి నిమిత్తం ఏర్పరచబడి వారం మనం. ఎవడికి పడితే వాడికి ఇవ్వలేదు ఈ యొక్క స్థాయి. దేవుడు ఆయన శరీరంలో ఐక్యపరచబడి నీకే ఇస్తున్నాడు, నాకే ఇస్తున్నాడు. మనమైతే ఆయనకు వేరుగా ఉండొద్దు. ఆయన వేరుగా ఉంటే మనం ఏం చేయలేం. ఆయన కొరకు ఏం చేయలేం. కనబడొచ్చేమో, లేదంటే ఆయా సంగతులు చేస్తున్నట్టు, పరిచయం జరుగుతున్నట్టు కనబడవచ్చు, పని చేస్తున్నట్టు కనబడవచ్చు, మేమే బాగున్నాం అనుకోవచ్చు. వేరుగా ఉండి ఆయనతో లేకపోతే నీకే సంబంధం. నువ్వు ఆయనతో ఉంటే సార్వత్రికం నీది. అది జ్ఞాపకం చేసుకో. సంఘం అంటే ఈ ఒక్క దర్శనం కాదు. సంఘం అంటే ఈ స్థానిక సంఘం ఒకటే కాదు. ఎవరైతే ఈ వాక్య ప్రకారము ఇదే శేషముగా ప్రభు కొరకు జీవిస్తున్నారో ప్రపంచ నలుమూల వారందరూ సంఘం. ఆదాం మొదలుకొని చివరి మానవుడి వరకు. అది జ్ఞాపకం చేసుకో. అంతేగాని ఒక పేర్లు పెట్టి, కట్టడలు పెట్టి, హద్దులు పెట్టి కాదు. విభజన చేయొద్దు. నేను పౌలు వాడిని, అప్పుల వాడిని, కొరింథీ పత్రికల పౌలు అన్నట్లుగా అది కాదు సంఘం అంటే. అనేకసారి పర్యాయాలు భౌతికమైన సంగతులు యొక్క భయము వలన ప్రజలు దానికి భయపడిపోయి ఈ ద్రాక్షావళికి దూరం అయిపోయి వేరైపోతున్నారు. ఆయనకి వేరుగా ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. నీలో ఫలం ఉండాలంటే, నీలో ప్రభు మహింపరచబడాలంటే ఈ తీగే ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతట తాను ఫలింపదు. నిలిచుంటేనే ఫలిస్తాం. ఆయనకి లోబడి ఉంటేనే ఇంకా అధికంగా ఫలిస్తాం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడతాడు. కాబట్టి ఆ ఫలం నీ నుండి, నా నుండి ప్రభు ఆశిస్తుంటాడుగా. ప్రభుల్లో పాల్పుచ్చుకుందాం. పాల్పుచ్చుకొనక మునుపు పరీక్ష చేసుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగ చేశారు. నా పాత్రలోనిది త్రాగవాలి. కాబట్టి ప్రభువుల్లో పరీక్షించుకుందాం. నీ నుంచి స్థాయిలో నీవు ఉన్నావా? నీవున్న స్థాయి సరైనదేనా? ప్రభులోనే నిలిచిన్నావా? ఆయనకు వేరుగా ఉండి ఆయన వాడిగా చెప్పుకుంటున్నావా? మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ నీవు ఆయన వాడవైతే నీ అన్ని విషయాల్లో ఆయన నీకు తోడుకుంటాడు. ఆయన నీ పక్షాన ఉంటాడు. ఆయన నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. అయితే దేవుని చిత్త ప్రకారమే విజ్ఞాపన చేస్తాడు. ఆయన నీకుండగా నీకేమో అవసరం లేదని చెప్తావు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అని చెప్తావు. అలాగ నీ జీవించే ధైర్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. సృష్టి అట్లా చేస్తే సృష్టి మీద అధికారిగా పెట్టి నీ విషయమే నా విషయం ఏంటి? కాబట్టి అది ఎరిగిన వాడవుగా నీ స్థాయిని గుర్తెరుగు. సామాన్యుడివి కాదు. వీటన్నిటిని ఏలు నిమిత్తం ఏర్పరచబడిన దేవుని కుమారుడు. నువ్వు కూడా దేవుని కుమారుడిగా ప్రభు ద్వారా ఏర్పరచబడినవాడు. ఇంకా నీ మీద ఏ పరీక్షలు పనిచేయవు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది చేయొచ్చు, ఏం పని చేయదు నీకు. ఎందుకంటే ఆల్రెడీ దేవుని కుమారుడు. ఇక నువ్వు ఏది చూపించు, ఆ ఫలం తింటే అది వస్తుంది, ఇది వస్తుంది అంటే నువ్వేమి పడిపోవు దానికి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎవరివి? దేవుని పెట్టవు. నువ్వు ఆల్రెడీ దేవుని కుమారుడు, ఆల్రెడీ అధికారం కలిగిన వాడు, ఆల్రెడీ పరలోక రాజ్యం వారసుడివి. 3వ అధ్యాయం చివరి వచనాలు అదే అంటాడు పౌలు. మన పౌరస్థితి అక్కడ నుండి మావాడు ఆయన వస్తాడు, ఉన్నాడు మా కొరకు ఒక ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వస్తాడు. ఆయన కోసం మేము కనిపెట్టుకుని ఉన్నాం, ఆల్రెడీ కనిపెట్టుకుని ఉన్నాం. ఆయన మారుస్తాడు మమ్మల్ని ఆ రూపంలోకి. కాబట్టి అట్టి ధైర్యం గలవారం మనం. నిరీక్షించింది ఒకసారి కనబడుతుంది, ఇంకా నిరీక్షణతో మనకి పని ఉండదు. కంటి ముందు పెట్టుకున్నాం మనం. ఆయన వస్తాడు మన కోసం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ఆయనలో మనకు కనబడతాం అంతే. ఈ ధైర్యం నీలో ఉంటే యోగ్యంగా బలలో పాల్పంచుకో. లేదంటే ఆ ధైర్యం ప్రభుని అడిగి అట్టి విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు బలలో పాల్పంచుకో.
అలాగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో భౌతికంగా ఐక్యపరచబడి బాప్తిస్మం ద్వారా క్రీస్తు శరీరంలో కొనసాగుతున్న నీవు నేను ఈ వివేచనతో ప్రభు యొక్క బలలో పాల్పంచుకుంటుకై పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచుగా మోకరించండి, పరీక్షించుకోనండి, యోగ్యంగా బలలో పాల్పంచుకోండి. అందరూ లేచినప్పుడు ఒక పాట పాడుకుంటూ ప్రభు భాగం ప్రభుకి ఇచ్చే ఆధిక్యత కలిగి ఉంటాం. ఎవరైతే తమ హృదయాలు ప్రభుకి ఇచ్చినారో వారి దేవుని సన్నిధిలో అర్పించడానికి యోగ్యులు. పాట సంఖ్య 297, పాత వాటిలో 294, 297, 294. రాజాధిరాజా రావే, రాజు యేసు రాజ్యమే రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ వేగవానపు వేగమే, ఓ విచ్చు వైభవంతో వేగమే, రాజాధిరాజా రావే, రాజు యేసు రాజ్యమేలా, కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ దీజనంబు స్వాగతం ఇయ్యగా, ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ బీజనంబు స్వాగతం ఇయ్యగా, ఈ రాజ్య స్థాపనం రాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశం కుమారువా, ఈ మహాప్రభావము రాజాధిరాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ మేఘవాహనము మీద వేగమే, ఓ విచ్చు వైభవము తోడ వేగమే, రాజాధిరాజా రావే, రాజు యేసు రాజ్యమేలా రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే,